ఢిల్లీ నిర్భయ ఘటన మరొక ముందే రాష్ట్ర రాజధానిలో మరో పైశాచికత్వం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. స్నేహితుడితో కలిసి కనిపించిన ఓ యువతిపై ఇద్దరు మృగాళ్లు పైశాచికత్వం ప్రదర్శించారు. స్నేహితుడిపై దాడి చేసి యువతిని బెదిరించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆందోళన రేకెత్తిస్తోంది. మహిళలపై కీచక పర్వాలకు అంతే లేకుండా పోతోంది. నిర్భయ ఉదంతం తర్వాత పటిష్ట చట్టం తెచ్చినా మృగాళ్ల ఆగడాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా హైదరాబాద్ నగర శివారు పెద్దంబర్పేట్ బాహ్య వలయ రహదారి సమీపంలో 2 రోజుల క్రితం ఓ యువతిపై జరిగిన అత్యాచారం బుధవారం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితునితో కలిసి వచ్చిన నగరానికి చెందిన 22 ఏళ్ల యువతిపై స్థానికంగా ఉండే శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి అనే యువకులు పైశాచికత్వం ప్రదర్శించారు. తాము పోలీసు వేగులమని చెప్పి వారిని ఆపిన కీచకులు యువకుడిని కొట్టి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. అత్యాచారం అనంతరం బాధితురాల నుంచి ఫోన్ నంబర్ తీసుకున్న నిందితులు ఘటనా చిత్రాలను చరవాణిలో చిత్రీకరించామని బెదిరించారు. తాము పిలిచినప్పుడల్లా రావాలని పోలీసులకు చెబితే వాటిని బహిర్గతం చేస్తామని చెప్పారు. తీవ్ర భయాందోళనకు గురైన యువతీ యువకులు పోలీసుల్ని ఆశ్రయించేందుకు ఇష్టపడకపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులే బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకుని విచారించగా వారు నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే వారి సెల్ఫోన్లను తనిఖీ చేసిన పోలీసులకు ఘటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలేవీ లభించలేదు. నిందితులు వాటిని తొలగించినట్లుగా భావిస్తున్న పోలీసులు చర్వాణిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రైవసీగా వాళ్ళు ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళ ఫోటోలు తీసి బెదిరించగా అబ్బాయి పారిపోయడం జరిగింది. ఆ బాయ్ ఫ్రెండ్ పారిపోయిన తర్వాత బెదిరించి ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను రేప్ చేయడం జరిగింది. కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 983/2014 అండర్ సెక్షన్ 376 కేసు నమోదు చేసి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మరియు చంద్రశేఖర్ ఎస్ఐ, శ్రీనాథ్ ఎస్ఐ మరియు మా కానిస్టేబుల్స్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి గుర్తిన వ్యక్తులు పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తే ఈరోజు ఉదయం నేరస్తున్నటువంటి నల్లబోలు శ్రీనివాసరెడ్డి, ఇతను పెద్దంబర్పేట నివాసి వెల్డింగ్ వర్క్ చేస్తాడు. ఇంకొక వ్యక్తి బండి లింగారెడ్డి, ఇతను కూడా పెద్దంబర్పేట మెకానిక్. మరి సంగీత టెంపుల్ వెళ్ళి వస్తుంటే మరి స్నేహితులను ఈరోజు వెళ్ళి వస్తుంటే విహారయాత్రకు వెళ్ళి వస్తుంటే కాపుగాచి దారిగాచి పోలీసు ఇన్ఫార్మర్ అని చెప్పేసి స్నేహితులను కట్టేసి ఇక్కడే ఒక యువతి మీద అత్యాచారానికి పాల్పడడం చూస్తుంటే మరి ఈరోజు శివారు ప్రాంత ప్రజలు ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న సైబరాబాదు పాడి షరీఫ్ సంఘటన జరగకముందుకి అంతకుముందు హైటెక్ సిటీలో పనిచేసిన జాబ్ చేసిన ఒక అమ్మాయిల మీద అఘాయిత్యాలు మరొక ముందుకి అడుగడుగున అఘాయిత్యాలు, 6 నెలలకు అత్యాచారం, 3 నెలలకు రేప్ కేసులు, ఈ విధంగా మొత్తం ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి.